ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్థలం కబ్జాకు గురైంది. రఘురామకృష్ణరాజు సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 2 కోట్ల విలువైన స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నించారు. నకిలీ రిజిస్ట్రేషన్లు చేయించారు. డిప్యూటీ స్పీకర్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏపీలో కబ్జా రాయిళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ల్యాండ్కే ఎసరు పెట్టారు కబ్జాకోరులు. 1989లో విశాఖ మధురవాడ పరిధిలో 333 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు రఘురామకృష్ణరాజు. ఈ ల్యాండ్ మార్కెట్ ధర 2 కోట్లకు పైగా ఉంది. రఘురామకృష్ణరాజు సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను సృష్టించిన కేటుగాళ్లు పలుమార్లు ఒకరి నుంచి ఒకరికి రిజిస్ట్రేషన్లు చేయించారు. ఈ ఏడాది మేలో కొందరు వ్యక్తులు ఆ స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని రఘురామకృష్ణరాజు స్నేహితుడు గమనించి సమాచారం ఇచ్చారు. దీంతో అలర్ట్ అయిన రఘురామకృష్ణరాజు వారి దగ్గర ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించారు. తన దగ్గరున్న ఒరిజినల్ డాక్యుమెంట్లతో పీఏ పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూ కబ్జాపై విచారణ జరపాలని కోరారు. రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. డిప్యూటీ స్పీకర్ సార్ రఘురామకృష్ణరాజు సార్ మారుతి నగర్ లేఅవుట్లో ఒక సైట్ ఒకటి కొనడం జరిగిందండి. అదే సంవత్సరం 12వ నెలలో ఇంకొక డాక్యుమెంట్ ఆ సైటే వేరే వాళ్ళకి సార్ ప్లేస్లో ఎవరు ఇంపర్సనేట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్ 91లో దొంతులూరు సత్యనారాయణమ్మ అనే ఒక డాక్యుమెంట్ అయింది. ఆ తర్వాత గణపతిరాజు సాయి భాస్కర్ అని మళ్ళీ 2001లో ఇంకొక డాక్యుమెంట్ అయింది. దీని మీద మేము 20వ తారీఖున ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం దీని మీద మేము దర్యాప్తు చేస్తున్నాం. డిప్యూటీ స్పీకర్ ల్యాండ్ కబ్జా ఇష్యూ ఇప్పుడు చర్చనీయాంశమైంది.